హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారా అని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలు ఇప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఈ రాష్ట్రంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని. కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా? గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులు మీరు పెంచుకోండి, పేదవాళ్ళ పిల్లలు గొల్లోళ్ళు గొర్రెలు పెంచుకోవాలి, మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి, ఎరకలోళ్ళు పందులు పెంచుకోవాలి, మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ పొమ్మన్నాడు. ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట. ఇదే నా న్యాయం అని నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు నీ వేదిక మీద నుంచి. పేదోళ్ళ బిడ్డలు వాళ్ళ తాతలు ముత్తాతలు తరతరాలుగా గొర్రెలు, బర్రెలు, చేపలు, పందులను పెంచుకొని బతికి ఆత్మ బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లై రాజ్యం ఏలాలనా లేకపోతే గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలనా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ నేను సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి, కేటీఆర్కు, కేసీఆర్కు, నరేంద్ర మోడీకి. మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వ ఉద్యోగాలలో 60,000 నియామకాలు చేపట్టింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసిరండి. 60,000 మందిని ఇదే ఎల్బీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా. ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటికి వెళ్తా. చర్చకు నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. ఇక కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రిది. బేసిన్ తెలియదు, బెండకాయ తెలియదు. దాంతోపాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు. నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో. అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం, లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం, నేను రెడీ, మా పార్టీ తరపున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు, ఈయనకి ఏంటంటే అలవాటు బురద చల్తాడు అవతల పడతాడు, ఇట్లా చల్తాడు ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు. ఆయననే చెప్పిండి నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా,
వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. వాస్తవం ఏంది, ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు. మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు, మేము ఒకసారి వేయలేదు, 11 సార్లు మొత్తం 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం. కానీ ఎన్నడూ గింత హడావుడి గింత ఆర్భాటం అయితే చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఇంకా పెద్ద జోకు, 60,000 తలకాయలు లెక్క పెడతారటిన మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు, నీ టైంకి వచ్చే వరకు కాగితం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? అశోక్ నగర్లో పెడదాం, వస్తావా? నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది కదా. నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి 2 ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయనోటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా. వస్తావా అశోక్ నగర్కి చర్చకి? దమ్ముందా, సిగ్గుందా? మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకోనికే. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది. ఇవాళ మా మహిళా తల్లులు 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తాను డైలాగులు కొడుతున్నావు కదా. నువ్వు కోటీశ్వరులను చేసేమో కానీ వాళ్ళకి 2,500 ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు ఇస్తా అన్నావు. 1,68,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం, మన ఓటర్ సంఖ్య ప్రకారం 1,68,00,000 మంది ఉన్నారు. ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటూనే బతుకుతా అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు. అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయినాయి. అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా. నీకు దమ్ముంటే, నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి, డేట్ నువ్వు డిసైడ్ చేయి. ఈ 3 రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి, నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టే నేను ఒకటి ప్రతిపాదిస్తున్నా. నువ్వు ఈ 3 రోజుల్లో నువ్వు చెప్తేనేమో నువ్వు 7కి రమ్మంటాడికి వస్తా. దబ్బన కాదంటే 8 తారీఖు నాడు ప్రెస్ క్లబ్లో 11 o'clock మేమందరం వస్తాం, మా బృందం వస్తాం. మేము మీలాగా మందం తీసుకొని రాము. మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు, మా సీనియర్ నాయకులు 10-15 మంది వస్తాం. బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే సాకల్యంగా చర్చిద్దాం. మేమేం చేసినాం, మీరేం చేస్తుండ్రు, ఎవరెవరిని మోసం చేస్తాండ్రు, నువ్వు వస్తావా ఇంకెవరిని పంపుతావా నీ ఇష్టం. నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే దూత్ కా దూత్ పానీ కా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాల్ చేసినావు, రా అని. నీ సవాల్ స్వీకరిస్తున్నాం, రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు కూడా ధన్యవాదాలు. తప్పకుండా మీరు కూడా రావాలని నేను కోరుతా ఉన్నా.